పార్వతి ఓ చిన్న ముక్కాలిపీట మీద కూర్చుని ఉంది. ఆమెకు కాస్త దూరంలో కింద నేల మీద చతికిలబడి ఉన్న వీరయ్య. అయితే ఇందాక మీరన్నట్లు జానకమ్మ గారి పరిస్థితి ఏం బాగోలేదా పార్వతమ్మగారు? ఏటో శూన్యంలోకి దృష్టి నిలిపి దీనవదనంతో అంటుంటే అతని స్వరంలో విచారం ధ్వనించింది. అవును వీరయ్య, అవును, నేను చెప్పిందంతా నిజమే. బావగారు కూడా చాలా పూర్తిగా మారిపోయారు. చిత్తుగా పేకల దాకా తాగటం అలవాటు చేసుకుని ఆరోగ్యాన్ని అన్ని విధాలా పాడు చేసుకుంటున్నారు. ఇక జానకక్కయ్య సంగతి సరే సరి. కనిపించని ఆ పసివాడి కోసం అనుక్షణం కుమిలి కుమిలి విలపిస్తూ తనలోనే కృంగి కృశించిపోయి ప్రాణం లేని బొమ్మల నిర్జీవంగా తయారయ్యి చివరికి హాస్పిటల్ పాలయ్యింది. ఆ ఇంటి పరిస్థితే తారుమారయ్యి పూర్తిగా అస్తవ్యస్తంగా తయారైనాయి వీరయ్య. పుట్టిన ఆ పసివాడు అలా హఠాత్తుగా మటుమాయం కావటంతోనే ఇన్ని అనర్థాలు దాపరించాయి. ఆ దుస్సంఘటనతో పిడుగుపాటులా మా వారలా జైలుకెళ్లటంతో నా బ్రతుకంతా అధోగతి పాలైంది. ఏటూ దారి తెన్ను తోచక రోజు రోజుకు మరీ పిచ్చిదాన్నే అయిపోతున్నాను. కంపిత స్వరంతో సజల నయనాలతో విషాదంగా అలా చెప్పుకుపోతున్న పార్వతి స్థితి చూస్తుంటే నిజంగా వీరయ్య హృదయం జాలితో సానుభూతితో ద్రవించిపోసాగింది. క్షణంలో అతని గుండెలు పశ్చాత్తాప భారంతో దహించుకుపోతున్నాయి. కొన్ని క్షణాల పాటు అతను తలబాగా కిందికి వంచేసుకుని ఏవేవో తీవ్రమైన ఆలోచన వలయాల్లో తల మొక్కలవుతున్న వాడిల్లా మళ్ళీ మెల్లగా తలెత్తినాడు. పార్వతమ్మగారు, నిజంగా మీరు కూడా గోపాలం బాబుగారిని దోషిగా అనుమానిస్తూ ఏదోలా అయిపోతూ తడబాటుగా చాలా బాధగా అడుగుతూ ఆదోక్తిలోనే ఆగిపోయాడు. నేను ఒక్కతిని నమ్మినా నమ్మకపోయినా చేసేదేముంది? అందరూ నిర్ణయించింది వారిని దోషిగానేగా వీరయ్యా. అమ్మగారు, నేనిక ఆగలేను. నన్ను మీరు మనస్ఫూర్తిగా క్షమించమని వేడుకుంటున్నాను. బుద్ధి గడ్డి తిని తెలుసో తెలియకో నా జీవితంలో చేయరాని చాలా కిరాతకమైన పని ఒకటి చేశానమ్మా. నన్ను క్షమించమని మీ పాదాలు పట్టుకుని బ్రతిమలాడుకుంటున్నాను. ఈ క్షణంలో నిప్పులాంటి నిజాన్ని నాలో దాచుకోలేక మనశ్శాంతి అన్నది లేకుండా అనుక్షణం నేను చేసిన నేరం వలన కలిగిన బాధను భరించే శక్తి లేక లోలోన కుమిలి కుమిలి చచ్చిపోతూ ఉన్నాను ఎన్నాళ్ళూనూ. నిజంగా పార్వతమ్మగారు, ఈ ఘోరమైన పాపపు పనికి ఒడిగట్టిన పరమ దుర్మార్గుణ్ణి, తిన్నింటి వాసాలే లెక్కించిన విశ్వాసఘాతకుడిని అన్నీ నేనేనమ్మా, నేనే. మీరు నమ్మినా నమ్మకపోయినా నేనిప్పుడు ఈ క్షణంలో చెప్పే ప్రతి అక్షరము పరమసత్యం తల్లి. ఇన్నాళ్ళు ఈ రహస్యం ఎలానో దాచుకుని గుండెలు పగిలేలా బాధపడ్డానో మీకు తెలియదు. ఇలాంటి విషమ పరిస్థితులని మీరిప్పుడు జానకమ్మ దుస్థితిని గురించి అంతా అలా చెబుతుంటే ఇక ఏమాత్రం దాచలేకపోతున్నానమ్మా. నాకు ఈ క్షణంలో నిజంగానే మతే పోతున్నట్లుగా ఉంది. అయినా ఆగను, అంతా చెప్తాను. నాలోని పశుత్వంలోని మానవతా ఛాయలు ఇప్పుడిప్పుడే మెల్లిగా మేల్కొంటున్నాయి. జానకమ్మ గారి తీరని ఆరని దుఃఖం సముద్రంలో ముంచేలా, ఆ కన్న తల్లికి దూరమైపోయేలా ఆ పసివాడిని ఎత్తుకెళ్లిన దొంగను పాపాత్ముడిని నేనేనమ్మా, నేనే. ఇక నాలో ఈ బాధను భరించే శక్తి లేకుండా ఇప్పుడంతా చెప్పేసి నా పాపములో సగమేనా కడిగేసుకుంటాను పార్వతమ్మ తల్లి. మండుతున్న జ్వాలల పశ్చాత్తాప భావంతో తప్పించిపోతున్న హృదయంతో సుళ్ళు తిరుగుతూ దుఃఖభారమైన గద్గదిక స్వరంతో అలా ఏకబిగువున చెప్పుకుపోతున్న వీరయ్యని, అతగాడి ఆ చేష్టలని పార్వతి విస్మయభూతురాలై శబ్ద చిత్తయ్యై తెల్లముఖం వేసి నోట మాట రాక నిర్విణ్ణురాలై వెర్రిగా గుడ్లప్పగించి చూస్తూ కదలక మెదలక శిలా ప్రతిమల అలాగే బిగుసుకుని ఉండిపోయిందలా. బహు విచారంతో విషాద నయనాలతో చూస్తూ బాధాతప్త స్వరంతో వీరయ్య మళ్ళీ అసలు కథంతా చెప్పసాగాడు. జగన్నాథం బాబు గారింట్లో పనికి కుదిరిన తర్వాత ఈ విషయం ఎలాగో కనిపెట్టిన భుజంగం గారు ఆ ఊరికి ఏవో పనుల మీద మధ్య మధ్య వచ్చినప్పుడు ఓ వింత సందర్భంలో ఎవరికీ తెలియకుండా నాతో చాలా హఠాత్తుగా రహస్యంగా పరిచయం చేసుకున్నాడు. అసలు భుజంగం గారంటే ఎవరో మీకు తెలుసా పార్వతమ్మ గారు? జానకమ్మ గారికి అతను వరుసకి అన్నగారు అవుతారట. అంటే అన్నదమ్ముల పిల్లలన్నమాట వాళ్ళిద్దరూను. భుజంగం గారి పెదనాన్న అయిన ఎవరో రాజా రంగనాథరావట. ఆయన మరణిస్తూ తన ఆస్తిపాస్తులన్నీ తన కూతురైన జానకమ్మ గారికి చెందేట్టు చేశాడట.
దానితో ఆ విషయంలో ఆ అన్న చెల్లెండ్రు ఇద్దరు కాస్త పోట్లాడుకున్నారట కూడాను. అప్పట్లో తనకి ఆ ఆస్తి ఏం రాలేదన్న కక్షతో, కసితో, కోపావేశాలతో, ఈర్ష్యాసూయలతో బగ్గు బగ్గున మండుతున్న ఆ భుజంగం కుళ్ళు మతిలో నిండుగా పేరుకుపోయింది. ఆ కోపంతో వాళ్ళ మీద తన కసి ద్వేషంగా మారి పగ తీర్చుకోవాలన్న పట్టుదలతో నన్నిలా తన అవకాశానికి చాలా బాగా ఉపయోగించుకున్నాడు. జానకమ్మ గారికి పుట్టిన పసిబిడ్డను బారసా కాక మునిపే రెండో కంటికి ఏమాత్రం కనిపించకుండా ఇంట్లో నుంచి రహస్యంగా అతి జాగ్రత్తతో గుట్టు చప్పుడు కాకుండా ఎత్తుకెళ్ళి ఏ ఏట్లో నన్నా పడేసి ఆ పీడ విరగడ చేయమని నాకందుకు గాను ఓ 500 రూపాయలు నగదుగా ఇస్తానని వెర్రిగా ఆశపెట్టి ఆ పైకి నా చేతిలో ఒక్కసారిగా వెంటనే పెట్టాడు కూడాను. అన్ని విధాల అష్టదరిద్రుడనైన నాకు అన్ని రూపాయలు అమాంతం ఒక్కసారి నా కళ్ళతో చూసేసరికి సంతోష అతిశయమైకంతో పూర్తిగా ఆ మాయదారి డబ్బు ప్రలోభంలో మునిగిపోయాను. నేను చేయబోయేది ఎంతటి పరమ పాపపు పనో నేను అప్పట్లో అంతగా వెనక ముందు ఆలోచించకపోయాను. అందుకనే నేను కిరాతకపు దుర్మార్గపు పనికి సాహసించి దొంగగా మారటానికే ఏకంగా వెర్రిగా నిశ్చయించుకున్నాననే చెప్పాలి. సరైన అదును కోసం 1000 కన్నులతో ఎదురు చూస్తున్న నాకు అదృష్టవశాత్తు ఆ రోజు సాయంత్రం పూట పల్లె నుండి గోపాలం బాబు గారు వచ్చారు. జగన్నాథం గారిని ఏదో పొలం కొనటానికంటూ డబ్బు అడిగితే ఖచ్చితంగా లేదు ఇవ్వను పొమ్మని కసిరి కొట్టారు. దానితో ఆ అన్నదమ్ములిద్దరూ పెద్ద పెట్టున పోట్లాడుకోసాగారు. అదే నా నిరీక్షణకు మంచి సమయం అనుకుని ఆ పోట్లాటని నేను చేయబోయే పనికి ఆసరా చేసుకుని ఆ రాత్రి నేను అతి రహస్యంగా దొంగతనంగా ఆ ఘోర కార్యాన్ని చేసేశాను. కానీ పిల్లలు గలవాడినైన నేను భుజంగం గారికి మాట ఇచ్చినట్లు ముద్దులొలుకు ఆ పసివాణ్ణి నా చేతులా హత్య చేయటానికి నా గుండెలు కలుక్కుమన్నాయి. ఆ సాహసానికి మాత్రం ఒడిగట్టలేకపోయాను. ఆ పసివాడిని పరమ రహస్యంగా అతి జాగ్రత్తగా నా ఇంట్లోనే అట్టే పెట్టాను. భుజంగం గారితో మాత్రం ఆ రాత్రి ఆ పిల్లాడిని ఊరి బయటనున్న చెరువులో పడేశానని ఎంతో నమ్మశక్యంగా ఆ తర్వాత వచ్చినప్పుడు ఓ అబద్ధం ఆడేసి దేవుడి దయ వలన అతగాడి దారిలో నుంచి ఎలాగో తప్పించుకుని బయటపడ్డాను. ఆ మరో రోజు ఉదయమే జగన్నాథం గారి ఇల్లంతా ఇట్టే క్షణంలో నానా గందరగోళంగా అల్లకల్లోలంగా తయారైంది. నన్ను ఎవరు ఏమాత్రం అనుమానించకుండా ఉండేందుకు గాను నేను ఎప్పటిలాగే ఒట్టి అమాయకుడులాగానే నటించాను. నేను చేసిన నీచమైన పని, దొంగ పని నేను ముందుగానే ఊహించుకున్న రీతినే ఏ పాపము ఎరుగని గోపాలం బాబు గారి మీద పడింది. ఏమాత్రం చేయని నేరానికి వారిప్పుడు శిక్ష అనుభవిస్తున్నారు. ఆ తర్వాత పల్లె నుంచి మీరు వచ్చాక నేనిక్కడికి వచ్చాక వెంటనే ఆ కుర్రాడిని ఓ అనాథ శరణాలయంలో చేర్పించేశాను పార్వతమ్మ గారు అంటూ ఆ సంగతంతా ఏకబిగువున వీరయ్య చెప్పటం ఆపి బరువుగా వ్యధతో నిట్టూర్చి భుజంగంపైని చింకి తువ్వాల గుడ్డతో ముఖానికి పట్టిన శ్వేత బిందువుల్ని ఓ మారు గట్టిగా అలసటగా ఒత్తుకున్నాడు. మూగబొమ్మల అలా బిర్రబిగుసుకుని ఉండిపోయిన పార్వతిలో ఒక్కసారిగా చైతన్యం కలిగి ఈ లోకంలోకి వచ్చి మెరుపులా ఒక్క అంగులో ఆదుర్దగా అమాంతం వీరయ్య ముందుకు దూకేసింది. అయితే వీరయ్య, ఆ పసివాడు ఇంకా బ్రతికే ఉన్నాడు కదూ. ఇక తప్పకుండా ఆ అక్కయ్య, మా జానకక్కయ్య జీవిస్తుంది. వీరయ్య జీవిస్తుంది. తను కన్న బాబుని, ఆ చిన్నారి పసివాడిని మళ్ళీ చూసేసరికి పోయే ఆమె ప్రాణాలు తప్పక నిలుస్తాయి. నీవు చేసిన దుర్మార్గపు పనికి నీవిప్పుడు కండ్లు తెరిచి జ్ఞానోదయమై నీ తప్పును తెలుసుకుని పశ్చాత్తాప హృదయంతో కుమిలిపోతూ ఈనాటికైనా మా అదృష్టవశాత్తు ఈ నిజాన్ని బయటపెట్టినందుకు నాకిప్పుడు ఎంతగానో పట్టలేనంత సంతోషంగా ఉంది. నీ మీదిప్పుడు నాకెలాంటి కోపము, ద్వేషము లేదు వీరయ్య, లేదు. మనస్ఫూర్తిగా నేను ఈ మాటలంటున్నాను. హఠాత్తుగా నేనిక్కడికి ఇలా రావటం నా మంచికే జరిగింది. నీవు కలియటం, ఈ రహస్యం ఇలా అనుకోకుండా అప్రయత్నంగా బయటపడ్డం అంతా ఆ విధాత కల్పించిన లీలా విలాసాలు. పద వీరయ్య, పద ముందు మనం వెంటనే ఆ అనాథ శరణాలయానికి వెళ్ళదాం. అక్కడ అధికారులకు ఈ సంగతంతా నిర్భయంగా చెప్పి ఆ బాబును నాకు దయచేసి ఇప్పించి పుణ్యం కట్టుకో. నేను రేపు ఉదయమే బాబును తీసుకుని ఊరికి వెళ్ళిపోతున్నాను. ఆ పసివాడిని చూస్తే అక్కయ్య తప్పకుండా బ్రతుకుతుంది వీరయ్య. పద. ఆనందమో, ఆశ్చర్యమో, ఆవేశమో తెలియని వింత పరిస్థితిలో ఉద్విగ్నంగా తడబాటుగా అంటుంది.
అలాగే వెళదాం అమ్మగారు, ఇప్పుడే ఇదిగో వెళుదాం పదండి. ఆ బాబును మళ్ళీ మీకు అప్పగించితే ఆ సంసారం ఇక నిజంగా క్షణంలో బాగుపడుతుందనే నమ్మకం, ఆశ నాకు కలుగుతున్నాయి. బాధావేదనలతో పరితపిస్తున్న నా ఈ హృదయానికి అప్పుడే ప్రశాంతమైన హాయి. ఒకవేళ మీరిలా హఠాత్తుగా చిత్రంగా రావటం జరిగి ఉండకపోతే, మీరా జానకమ్మ జగన్నాథం గార్ల విషమ పరిస్థితినంతా వివరించి ఉండకపోయినట్లయితే, నిజముగా నేను ఈ రహస్యమును ఇంకా నాలోనే ఇమిడించుకుని మరీ విపరీతంగా చంచలంగా రెట్టింపు బాధని నరకాన్ని అనుభవించేవాణ్ణేమో. పార్వతమ్మ గారు, పద వెళదాం. ఆ అధికారుల కాళ్ళ వేళపడి ఎలాగైనా ఎంత కష్టసాధ్యమైనా సరే మీకు ఆ బాబుని తప్పకుండా అప్పగించి మిమ్మల్ని ఇక్కడి నుంచి ఊరికి పంపిస్తాను ఆవేశంగా అంటూ ఉద్రేకంతో చట్టుకున లేచాడు కూర్చున్న చోట నుంచి వీరయ్య. గుడిసెకి తాళం పెట్టి ముందుకు గబగబా ఆదరాబాదరాగా వెళుతున్న వీరయ్య వెంట పార్వతి సంతోష సాగరంలో మునిగి తేలుతూ ఆనందంతో గాలిలో తేలిపోతున్నట్లుగా అడుగులు వేస్తుంది. ఆ అక్కయ్య తన కన్న పసివాడిలా మళ్ళీ హఠాత్తుగా కళ్ళారా చూస్తే, ఓ, ఇక ఆమె ఆనందం అతిశయం వర్ణనాతీతం. అవి సంతోష తరంగాలు మునిగి తేలుతూ ఎన్నెన్నో ఆశానురాగాలతో తలపోస్తూ ఎంతో సంబరంగా ఆదుర్దాగా ఆ రోజు మధ్యాహ్నం వరకు పార్వతి ఆగమేఘాలపై ఆ పసివాణ్ణి తీసుకుని ఊరికి చేరింది. కానీ జానకి మాత్రం తన కన్న పసివాణ్ణి మళ్ళీ ఈ జన్మలో కంటి నిండా చూసుకునే కాస్త అదృష్టానికైనా నోచుకోకుండా అంతటితో తన జీవయాత్రని చాలించి శాశ్వతముగా కన్నుమూసింది క్రితం రోజే. అక్కయ్య మరణించిందన్న ఆ పిడుగులాంటి వార్తకి పార్వతి తట్టుకుని భరించలేకపోయింది. బాధ, వ్యధ, క్షోభంతో ముక్కలు ముక్కలుగా పగిలిన హృదయంతో కడు విషాదకరంగా చిన్నపిల్లలా ఎంతగానో విలపించింది. ఇప్పుడు మాత్రం జగన్నాథం పని కూడా పూర్తిగా అయిపోయిందనే చెప్పాలి. భార్య మరణంతో కుంగి కృషించి జ్వర తీవ్రంతో మూలుగుతూ మంచంలో పడ్డాడు. అతని పరిస్థితి మరీ విషమించింది పూర్తిగా. తీరని దుఃఖ సముద్రంలో మునిగిపోయిన పార్వతే ఆ పసివాడి కథంతా ఏడుస్తూనే బెక్కుతూ బావగారికి అంతా నివేదించి ఆ కుర్రాడిని అతగాడికి అప్పగించి తన అక్కయ్య దురదృష్టాన్ని తలుచుకుని మరోమారు గొల్లుమంది. ఆ పరిస్థితుల్లో జగన్నాథం కన్నులలో నుంచి అశ్రువులు ఏకతాటిగా స్రవిస్తున్నాయి. గతించిన భార్యని తలుచుకుంటూ, జానకి, జానకి, నీవేమో ఈ పసివాడి కోసమే అహోరాత్రులు అలమటించి చివరికి ప్రాణాలు వదిలావు. నీవు చచ్చిపోయాక ఇప్పుడు మన బాబు మళ్ళీ మనకు దక్కాడు జానకి, దక్కాడు స్వాగతంలా అనుకుంటూ ఒక్కసారిగా బావురమన్నాడు. తాను కీడు చేయబోయిన తన మరదలు పార్వతి మూలంగానే తన బాబు మళ్ళీ అలా దొరికినందుకు మరోపక్క ఎంతగానో ఉప్పొంగిపోయాడు సంతోషంతో. నన్ను ఈ నీచుడిని మనసారా క్షమించు పార్వతి. తాగుతూ మైకంలో నీ పట్ల చాలా అసహ్యంగా అమానుషంగా ప్రవర్తించాను ఆ రాత్రి. నా దుష్ట ప్రవర్తన మూలంగానే నీవిలా హఠాత్తుగా అతి రహస్యముగా ఇల్లు వదిలి పరారి అయిపోయావు. అది అన్ని విధాలా మన మంచికే జరిగిందని నా ఇప్పటి భావన. అంతా ఆ సర్వేశ్వరుని మాయా విలాసం. నేనానాడు అలా ప్రవర్తించకుండా ఉంటే, నీవు ఇల్లు వదిలి వెళ్ళిపోకుండా ఉంటే, ఈనాడు ఇలా పసివాణ్ణి నేను కూడా జానకిలాగే మళ్ళీ ఈ జన్మలో కళ్ళారా చూసుకునే ఇంతటి ఈ ఆనందాన్ని అదృష్టాన్ని అనుభవించకుండానే దురదృష్ట జీవినై ఆఘోరిస్తూ మరణించేవాడినమ్మా. చూసావా, నిమిత్త మాత్రులమైన మనుష్యుల జీవన లీలలు ఎలాగుంటాయో పార్వతి. నిజంగా ఈ చరిత్రకంతటికి మూలకారకుడు ఆ భుజంగంగాడని, ఆ దుష్టవెధవే వీరయ్య చేత ఈ పాపిష్టి పని చేయించాడని ఎన్నడూ కలలో కూడా లీలగా ఊహించుకోలేదమ్మా. పైగా మా బాబును ఎత్తుకుపోయినప్పుడు వచ్చి తేనెలొలుకు తీయని మాటలతో తన విచారాన్ని వ్యక్తపరిచాడు. తానే ఓ కుర్రాడిని ఇస్తానని పెంచుకోమని కూడా ఓ బోడి వెధవ సలహా ఇచ్చాడు. అప్పుడు కూడా ఆ కిరాతకుడిలోని కుళ్ళును, వాడి ప్లాను ఏమాత్రం గ్రహించలేకపోయాను. ఆ దుర్మార్గుడు పైపైన అలా నటించాడు, లోలోన గోతులు తీశాడని తెలుసుకోలేకపోయాను. పాపం, అన్యాయంగా చాలా అక్రమంగా ఏ నేరము ఎరుగని గోపాలం మీద పడింది. దుఃఖస్వరంతో పశ్చాత్తాపంతో అంటూ ఎంతగానో బాధపడిపోయాడు జగన్నాథం. ఆ క్షణంలో తమ్ముడి పట్ల నిజమైన ప్రేమానురాగం, మమతాభిమానాలు అంకురించాయనే చెప్పాలి. ఆ తర్వాత జగన్నాథం కొడుకు దొరికాడని, గోపాలం నిర్దోషి అని రుజువై అతను జైలు నుండి విడుదలై అన్నగారింటికొచ్చాడు.
ఆ తతంగమంతా మళ్ళీ ఓ కథలా జరిగిపోయింది. ఎంత మంచి మంచి డాక్టర్లకు చూపెట్టినా జగన్నాథం ఆరోగ్య స్థితి అలాగే ఉంది. అది ఏ మాయదారు జబ్బో కానీ ఏం తగ్గే సూచనలే అగుపించటం లేదు. సరికదా, రోజు రోజుకి మరింత ఎక్కువవుతూనే ఉంది అతని బాధ. మంచంలో జగన్నాథం తన ఆస్తినంతా నిజంగా ఇప్పుడు తమ్ముడు గోపాలానికి అప్పగించాడు. తన చిన్నారి పొన్నారి బాబుకు ఏదైనా చక్కటి మంచి పేరును నామకరణం చేసి వాళ్ళనే ఇక నుంచి ఈ పసివాడికి తల్లిదండ్రులై ప్రేమానురాగాలతో మమతాభిమానాలతో అపురూపంగా పెంచి పెద్ద చేసి విద్యాబుద్ధులు చెప్పించి సంసార భావాలు గల ఓ ప్రయోజకుడిలా తీర్చిదిద్ది యుక్త వయసులో అతను ఏరుకోరి తాను హృదయపూర్వకంగా మనస్ఫూర్తిగా ఇష్టపడిన అమ్మాయితోనే వివాహం జరిపించి ఓ ఇంటివాడిని చేయమని వేడుకుని ఆ పసి కుర్రాడిని పార్వతీ గోపాలానికే స్వంతం చేసేసి ఆ కొద్ది రోజుల్లోనే అతగాడు కూడా హాయిగా పరలోకానికి చేరుకున్నాడు. ఆ పైన కొన్నాళ్ళకే గోపాలం హైదరాబాదులో బాగా పెట్టుబడి పెట్టి ఏదో వ్యాపారం చేయసాగాడు. అదృష్టవశాత్తు ఆ వ్యాపారంలో బాగా అధిక లాభాలు రాసాగాయి. ఆస్తి మరింతగా పెరిగి ఓ ధనవంతుడుగా మారిపోయాడు గోపాలం. హైదరాబాదులోనే ఓ విశాలమైన అందమైన 2 అంతస్తుల మేడని కొన్నాడు. భార్య పార్వతితో పసివాడైన విజయ్ మోహన్తో పాటు ఇక్కడికే వచ్చేసి హాయిగా మకాం పెట్టేశాడు. జగన్నాథానికి మాట ఇచ్చినట్లుగానే విజయ్ మోహన్ను అతి చిన్నప్పటి నుంచి కూడా పార్వతి గోపాలంతో ఎంతో అనురాగంతో ప్రేమతో అల్లారు ముద్దుగా పెంచి పెద్ద చేశారు. విజయ్కి 5-6 ఏళ్ల వయసు ఉన్నప్పుడు పార్వతి తొలిసారిగా గర్భం దాల్చింది. ఆడపిల్లను ప్రసవించింది. ఆ అమ్మాయే మాలతి. ఆ తర్వాత మరో 5 ఏళ్లకి పాండు పుట్టాడు. అంతే, మళ్ళీ కాన్పు రాలేదామకు. పార్వతి తనకు పిల్లలు పుట్టినా కూడా విజయ్ విషయంలో ఎన్నడూ ఏమాత్రం అశ్రద్ధగా కానీ నిర్లక్ష్యంగా కానీ ప్రవర్తించి ఎరగదు పాపం. తమ పెద్ద కొడుకులా చూసుకుంటూ మునిపటిలాగే అనురాగంతో వాత్సల్యాభిమానాలతో పెంచి పెద్ద చేసి విశాల హృదయము గల చక్కని వ్యక్తిత్వం గల యువకునిలా తీర్చిదిద్దారా దంపతులు. ఇక ఆ కథ చెప్పటం అంతటితో ఆపారు. ఆయన గారు అంటే ఎవరనుకున్నారు? గోపాలం గారే అన్నమాట. గత జీవితపు విషాద జ్ఞాపకాలతో పార్వతమ్మ మనస్సంతా బాధతో ఆవేదనతో అంతర్లీనమైపోయింది. తన అశ్రుపూరిత నయనాల్ని ఓ మారు పైట కొంగుతో గట్టిగా ఒత్తుకుంటూ బరువుగా నిశ్వాస వదిలింది. విజయ్లో ఎలాంటి చలనమూ లేక వెర్రిగా కళ్ళప్పగించి రాన్మడి చూస్తూ కదలక మెలగక మాట పలుకు లేకుండా ఇంకా అలాగే కొయ్యబొమ్మలా ఉండిపోయాడు. మాలతి కూడా స్తబ్ద చిత్త అయిన ఇంచుమించు అన్నగారి పరిస్థితిలోనే ఉంది. చెమ్మగిల్లిన కన్నులను గోపాలం గారు తన భుజంపైని ఒత్తరేయం కొనతో ఒత్తుకుంటూ బాధతో భారంగా నిట్టూర్పు విడిచి రవంత జీర ధ్వనించే స్వరంతో అన్నాడు. అంతా విన్నావా విజయ్? ఇప్పుడు తెలిసిందా మేం వీళ్ళు నిజంగా కన్న స్వంత తల్లిదండ్రులం కామని, పిన్ని బాబాయిలం అవుతామని? అప్పుడే విజయ్లో కాస్త చైతన్యం కలిగింది. అతని మస్తిష్కంలో ఎన్నెన్నో లెక్కలేనన్ని ఆలోచనలు గజిబిజిగా అల్లుకుపోయి సుళ్ళు తిరగసాగాయి. మెల్లగా తలెత్తి గోపాలం గారికేసి పార్వతికేసి మార్చి వింతగా వీక్షిస్తూ చివరికి ఎలాగో గొంతు పెగిల్చుకుని గాదిగదిక స్వరంతో అన్నాడు. తెలిసింది, అంతా పూర్తిగా తెలిసింది. కానీ మిమ్మల్ని ఈ వరుసలో ఇప్పుడిలా కొత్తగా ఏమాత్రం పిలవలేను కూడా. నాకది సాధ్యం కాదేమో. ఊహ తెలియని అతి పసి వయసులో నుంచి కూడా సర్వం మీరే అయ్యి నన్ను స్వంత తల్లిదండ్రుల కన్నా అధికంగా నాపై అనన్యమైన తీయని ప్రేమలోని మాధుర్యాన్ని కురిపించి అనురాగపూరితమైన ఆపేక్షతో అభిమానంతో మమతతో నన్నెంతో వాత్సల్యంగా ఆదరంగా అపురూపంగా పెంచి పెద్ద చేసి విద్యాబుద్ధులు చెప్పించి ఈనాటికి ఇలా నన్ను ప్రయోజకుడిని చేస్తారు. మీ రుణం ఎప్పటికీ తీర్చుకోలేను. తల్లిదండ్రులు లేని లోటు తీర్చారు. మిమ్మల్ని ఎన్నడూ ఇలాగే అమ్మా నాన్నలాగే చూసుకోవాలని పిలుచుకోవాలని నా కోరిక. గోపాలం గారు హాయిగా ఆనందంగా నవ్వారు. నీ ఇష్టం బాబు, నీ ఇష్టం. నీవలా పిలిస్తే మాకు నిండైన సంతృప్తి సంతోషం. ఇక ఇప్పుడు చెప్పు విజయ్, మన కుటుంబానికి అంతటి న్యాయం ద్రోహం తలపెట్టిన ఆ దుర్మార్గుడైన భుజంగంగాడి చిన్న కొడుకే ఇప్పుడు ఈ మధుకర్. చూస్తూ అలాంటి వాడి కొడుకు మన మాలతికి ఎలా ఇద్దాం? వద్దు విజయ్, వద్దు. ఆ సంబంధం మనకెంత మాత్రమూ వద్దు. చాలా ఖచ్చితంగా ఆవేశంగా అన్నాడు.
ఆ మాటలని విచారకరమైన వదనంతో బేలగా చూస్తున్న చెల్లెలికేసి విజయ్ చటాలున చూపులు తిప్పి ప్రేమానురాగాలతో ఆర్ద్రంగా చూశాడో క్షణం. మెల్లిగా గోపాలం గారి కేసి అదోలా చూసి, భుజంగం గారు మనకి ద్రోహం చేశారు. నిజమే, ముఖ్యంగా నా పట్ల. అతని దురదృష్ట బుద్ధి వల్లనే, తన బెంగతోనే అమ్మా నాన్నలు దూరమైనందుకు నాకు ఈ క్షణంలో నిజంగా చాలా బాధగా దుఃఖముగానే ఉంది. కానీ జరిగిపోయిన దాని గురించి ఇప్పుడు విచారిస్తే ప్రయోజనం లేదు కదా. భుజంగం గారు చెడ్డవారే, నిజమే, నేను ఒప్పుకుంటున్నాను. డబ్బు మీది అత్యంత ఆశతో ఆయన బుద్ధి పెడదారి పెట్టి అలాంటి పాపపు పని చేశాడు. అయినా అలాంటి దుర్మార్గుడు అయినంత మాత్రాన కొడుకు కూడా అలాంటి చెడ్డ బుద్ధులు గలవాడేమోనని మనుషులు అలా వెర్రిగా ఊహించుకొనటం అవివేకం. అలాంటి వాడైతే చెల్లై అతని పట్ల అంత మమకారం, ప్రేమ, అనురాగం పెంచుకునేదా? అయినా ఇప్పుడు ఆ భుజంగం గారు లేని కూడా లేరట కదా. ఎప్పుడో చాలా ఏళ్ల క్రితమే మరణించారట. అలాంటప్పుడు మనకి ఇంకా బెడదెందుకు? తప్పకుండా మన మాలతిని ఆమె మనసారా ఇష్టపడిన ఆ మధుకర్రావుకిచ్చే వివాహం జరిపించాల్సిందే. ఈరోజు రాత్రికి అతగాన్ని తీసుకుని నేను వాళ్ళు వెళ్ళి అక్కడున్న నాన్నగారితో అమ్మగారితో అన్ని విషయాలు మాట్లాడి వారి అంగీకారం, అభిప్రాయం తెలుసుకుని, నేను వాళ్ళు వెళ్ళి అక్కడున్న వాళ్ళన్నగారితో అమ్మగారితో అన్ని విషయాలు మాట్లాడి వారి అంగీకారం, అభిప్రాయం తెలుసుకుని వీలైనంత అతి త్వరలో వారిని ఇక్కడికి వచ్చి తాంబూలాలు పుచ్చుకోమని కబురు కూడా ఏకంగా చెప్పి మరీ వస్తాను. ఖచ్చితమైన ధోరణిలో అలా అంటూ గిరుక్కున వెనుతిరిగి అక్కడి నుంచి వెళ్ళిపోతున్న విజయ్ని చూస్తుంటే మాలతి హృదయ సాగరంలో ఆనంద తరంగాలు ఉవ్వెత్తున ఒక్కసారిగా పైకి ఎగరసాగాయి. ఆమె నేత్రాలు ఉజ్వలంగా తళతళ మెరవసాగాయి. కాస్త పట్టుదలను సడలించి రాజీకి వచ్చిన ధోరణిలోకి మారిన పార్వతి, గోపాలం గారులు కూడా కొడుకు వెళ్ళిన వంకే ఆశ్చర్య సంభ్రమాలతో గుడ్లప్పగించి మౌనంగా చూడసాగారు. బయట వరండాలో కుర్చీలో కూర్చుని అవాల్టి పేపర్ చూస్తున్న గోపాలం గారికి, ఏమండి గోపాలం గారు, కులాసానా? చాలా తీరుబడిగా కూర్చున్నారే అంటూ స్నేహపూర్వకమైన పలకరింపుకు దిక్కున తలెత్తి చూశాడు. ఎదురుగా పక్కింటి డాక్టర్ సీతారామరావు గారు నవ్వుతూ నిల్చున్నారు. ఓహో, మీరా, రండి రండి. ఇలా వచ్చారేమిటి మా ఇంటికి చాలా రోజులకి? చేతిలోని పేపర్ని పక్కకి పడేస్తూ నవ్వుతూ సాదరంగా ఆహ్వానిస్తూ ఆయన గారికి మరో కుర్చీ చూపించాడు కూర్చోవటానికి మర్యాదగా. వాళ్ళిద్దరి ఇంట్లో పక్క పక్కనే అయినా ఇలా ఇద్దరూ కలియడం అన్నది చాలా అరుదుగా జరుగుతుంటుంది. వచ్చిన ఆ 4 గడియలు వీధి వరండాలో కూర్చుని గోపాలం గారితో కాసేపు పిచ్చాపాటి కబుర్లు చెబుతూ గడిపి మళ్ళీ తిన్నగా వెళ్ళిపోయేవాడు సీతారాం గారు. అన్నట్లు గోపాలం గారు, ఊరి నుంచి మీ అబ్బాయి విజయమోహన్ వచ్చినట్లున్నాడే? కళ్ళజోడును సుతారంగా సవరించుకుంటూ మెల్లిగా సాలోచనగా ప్రశ్నించాడు ఆయన. మరే వచ్చాడండి. వాళ్ళ చెల్లాయికి ఏదో సంబంధం సెటిల్ చేసుకురావటానికి ఊరెళ్ళాడు. ఈరోజే తప్పకుండా వస్తాడు తిరిగి, సన్నని మందహాసంతో జవాబిచ్చాడు. గోపాలం గారు, చల్లకొచ్చి ముంత దాచటం ఎందుకు గాని మీతో చాలా ఓ ముఖ్యమైన విషయం మాట్లాడటానికే నేనిప్పుడు ఇలా వచ్చానండి. సీతారాం గారు అదోలా చూసి నవ్వుతూ కుర్చీలో మరి కాస్త సర్దుకు కూర్చుని తాపీగా సంభాషణకి ఉపక్రమించాడు. నాతోనా? ఏమిటబ్బా అంత ముఖ్యమైన విషయం? ఏమాత్రం సందేహించక అదేమిటో త్వరగా చెప్పండి సీతారామరావు గారు, చాలా ఆతృతతో అడుగుతూ ఆయన వంకే తన చూపులు నిలిపినాడు గోపాలం గారు. అబ్బే, మరేం లేదండి. మా మరదలు ఒక అమ్మాయి ఉంది, పెళ్లికి రెడీగా. ఇన్నాళ్ళు వాళ్ళ మేనత్త దగ్గరుండేది. కానీ ఆవిడి మధ్య చాలా హఠాత్తుగా గుండె జబ్బుతో పోయేసరికి ఇక ఆమె బరువు బాధ్యతలన్నీ ఆ అమ్మాయి అక్కాబావలుగా మేము స్వీకరించక తప్పలేదు. ఆ అమ్మాయి ప్రస్తుతం ఇక్కడే మా దగ్గరే ఉంది. చాలా చక్కగా అందంగా ఉంటుంది. మీ అబ్బాయి విజయ్కి ఇవ్వాలనుకుంటున్నాం. మీరేమంటారు మరి గోపాలం గారు? సరే, చాలా మంచిదే. మా మాలతి పెండ్లతో ఈ సంవత్సరం తప్పకుండా అబ్బాయి వివాహం కూడా చేయాలని మేము నిశ్చయించుకున్నాము. అతడు ఊరి నుంచి రాగానే మేమే మీ ఇంటికి సాయంకాలం పెళ్లి చూపులకు వస్తామండి సీతారామరావు గారు. ఆ అబ్బాయికి మీ అమ్మాయి మనస్ఫూర్తిగా నచ్చి ఇష్టపడితే ఇక త్వరలోనే ముహూర్తం కూడా పెట్టుకుందాం. ఏమంటారు? ఇక నేనేమంటాను? సంతోషం, చాలా సంతోషం గోపాలం గారు. ఆ అబ్బాయి ఊరి నుంచి రాగానే ఈ విషయం చెప్పి మీతో పాటు అతన్ని తప్పకుండా సాయంకాలం తీసుకురండి మా ఇంటికి. మరిక నేను వెళ్ళొస్తానండి. సరే, చెప్పానుగా తప్పకుండా వస్తామని.
అరే, అప్పుడే లేస్తారేమిటి? ఇంకాసేపు కూర్చోండి సీతారామరావు గారు, కాఫీ పుచ్చుకుని వెళుదురు గాని అని నవ్వుతూ ఆయన్ని లేవకుండా ఆపేసి, అమ్మాయి మాలతి, మీ అమ్మతో చెప్పి త్వరగా 2 కప్పుల కాఫీ పంపించు అంటూ కూతుర్ని ఉద్దేశించి బిగ్గరగా అలా లోపలికి కేకేశాడు ఉత్సాహంగా. మధుకర్ రావునే నేరుగా వెంట పెట్టుకుని నిన్ననే వాళ్ళ ఊరెళ్ళిన విజయ్ ఈరోజే మధ్యాహ్నం కల్లా విజయోత్సాహంతో తిరిగొచ్చాడు. మధుకర్ వాళ్ళ అమ్మగారు, అతని పెద్దన్నగారు మాలతి ఫోటో చూసి ఆమెను తన ఇంటి కోడలుగా చేసుకోవటానికి నిరభ్యంతరంగా ఒప్పుకున్నారు. మా తమ్ముడు మీ చెల్లైని మనసారా ఇంతగా ఇష్టపడినప్పుడు ఇక మధ్యన మా అభ్యంతరం ఏముంటుంది విజయ్ మోహన్ గారు? ఎలాగో ఈ ఏడాది తప్పకుండా వీడి వివాహం చేయాలనే తలంపుతోనే ఉన్నాం. ఇకనేం సరాసరి చాలా మంచి సంబంధం వాడే నిర్ణయించుకున్నాడు. ఈ వారంలోనే ఓ మంచి రోజు చూసుకుని నేను, మా శ్రీమతి, మా అమ్మగారు అంతా అక్కడికి వస్తాంలేండి. మీ అమ్మ నాన్నగారులతో చెప్పండి విషయం. ప్రసన్నమైన చిరునవ్వు వదనంతో చాలా సౌమ్యంగా సరళంగా అంటూ సంతోషంతో మనస్ఫూర్తిగా తన అంగీకారం అభిప్రాయం తెలిపాడు మధుకర్ వాళ్ళన్నయ్య. ఆ విషయమంతా విన్న పార్వతి, గోపాలం గారు కూడా లోపల చాలా ఆనందించారు. ఇక మాలతి సంతోషం సరే, ఒక విధంగా తన అన్నయ్య విజయ్ మూలంగానే తాను కన్న మధుర స్వప్నాలు అక్షరాలా నిజమే ఫలించబోతున్నందుకు నవ్యోత్సాహంతో మురిసిపోతూ సంతోష తరంగాలలో మునిగి తేలసాగింది. ఆవాళే సాయంత్రం ముఖం కడుక్కొని తలదువ్వుకొని త్వరగా డ్రెస్ వేసుకుని ఎక్కడికి వెళ్లేందుకు తయారవుతూ అద్దం ముందు నిలబడి మళ్ళీ ఓ మారు మెళ్ళోని టైని సుతారంగా సవరించుకోసాగాడు విజయ్. అంతట్లోనే భుజంపైని ఉత్తరీయాన్ని సర్దుకుంటూ గోపాలం గారు అతని గదిలోకి నేరుగా ప్రవేశించాడు. విజయ్, నీవెక్కడికో వెళ్లేందుకు సిద్ధమవుతున్నట్లున్నావు. ఇక ఈ పూట ఎక్కడికి వెళ్లకు. సోఫాలో కూర్చుంటూ ఆయన చాలా తాఫీగా అన్నాడు. రఘురాం వాళ్ళింటికి వెళ్ళాలండి. వాడు మొన్నటి రోజు అగుపించి ఇంటికి రమ్మని తెగ పిలిచాడు నెమ్మదిగా అంటూ అటు తిరిగి విజయ్ బూట్లేసుకోసాగాడు. రేపు వెళుదువులేవోయ్, ఇప్పుడిక ఎక్కడికి వెళ్ళకు. ముందు మనం ఇప్పుడు పెళ్లి చూపులకెళ్ళాలి త్వరగా. ఉదయం నీవింకా ఊరి నుంచి రానప్పుడు పెళ్లివారొచ్చి ఈ కబురు చెప్పి వెళ్లారు. ఉలికిపాటుతో ఒక్కసారిగా గబాలను వెనుతిరిగాడు ఆశ్చర్యంగా విజయ్. ఏమిటేమిటి, పెళ్లి చూపులా? ఎవరికి? ఆ మాటలు వినగానే విజయ్ గుండెలెందుకో ఈ మారు మరింత వేగంగా కొట్టుకోసాగాయి. నాకా? ఏ ఊరి సంబంధం? ఎప్పుడొచ్చారేమిటి ఆ పెళ్లివారు? గోపాలం గారికేసి కళ్ళప్పగించి సూటిగా చూస్తూ తడబడుతున్న గొంతుకతో అదోలా ప్రశ్నించాడు. ఏ ఊరి సంబంధమూ కాదోయ్, మన పక్కింటి డాక్టర్ సీతారామరావు గారి సంబంధమే. ఆయన గారికి ఓ మరదలు ఉందట. ఆ పిల్లని నీకిస్తామని ఆయన ఉదయం వచ్చారు అంటూ ఆ సంగతంతా నవ్వుతూ ఎరుకపరిచాడాయన. ఆ విషయం వినగానే విజయ్ మనసు అంతా ఒక్కసారిగా సంతోషితాశయంతో నిండిపోయింది. అమ్మయ్య మనసులోనే అనుకుంటూ హాయిగా తృప్తిగా గుండెల నిండా ఊపిరి పీల్చుకున్నాడు. ఓహో, ఆ అమ్మాయా? అయితే ఇక నేను ఈ పెళ్లి చూపులకి ఏం రానక్కర్లా. అంటే అదేమిటి విజయ్? మృగుటి ముడిచి గోపాలం గారు వింతగా విచిత్రంగా చూడసాగాడతన్ని. అంటేనా, ఆ అమ్మాయిని నేనింతకు పూర్వమే చూశాను. మరిప్పుడేం ప్రత్యేకంగా మళ్ళీ చూడనక్కర్లేదులేండి. మీరు అమ్మ వెళ్ళి చూసి అన్ని సంగతులు మాట్లాడుకురండి. సన్నని చిరునవ్వుతో సమాధానమిస్తూ విజయ్ బోట్ల లేస్తులు బిగించుకోసాగాడు. ఏమిటి, నీవు ఆ అమ్మాయిని లోకడే చూసావా? ఎప్పుడు, ఎక్కడ, ఎలా చూసావు విజయ్? నువ్వు వాళ్ళింటికి వెళ్ళావా? విభ్రాంతిగా ప్రశ్నించాడాయన. అబ్బే, నేనేం వాళ్ళింటికి వెళ్ళలేదు. కానీ ఆ అమ్మాయిని చూశాను బాగా. వాళ్ళ మేడ మీదకి ఎక్కినప్పుడు ఎంచక్కా అందంగా ఉంటుంది. నాకు ఎంతగానో నచ్చింది కూడాను. నేనే మీతో ఈ సంగతి చెప్దామనుకున్నాను. కానీ అదృష్టవశాత్తు వాళ్ళంతకు వాళ్ళే ఆ అమ్మాయిని ఇస్తామని వచ్చారుగా, మరీ మంచిది. అయితే మరిప్పుడు నువ్వేం మాతో వాళ్ళింటికి రావా విజయ్? చెప్పానుగా, ఏం అవసరం లేదులేండి. నాకు మనస్ఫూర్తిగా ఇష్టమే ఆ అమ్మాయి అంటే. మీరు అమ్మ వెళ్ళి ఆమెను చూసి మాట్లాడిరండి అంటూ మరో మాటకైనా నిలువకుండా సంతోష సాగరములో మునిగి తేలుతూ హుషారుగా ఏలవేస్తూ బూట్స్ టకటకమని శబ్దం చేస్తూ వడివడిగా ముందుకు సాగాడు విజయ్. రఘురాం వాళ్ళ ఇంటి నుంచి కాస్త చీకటి పడ్డాకనే ఇంటికి తిరిగొచ్చాడు విజయ్. అప్పటికే చాలాసేపటి క్రితమే సీతారాము గారి ఇంటి నుంచి గోపాలం గారు, పార్వతమ్మ వచ్చినారు.
వాడి నల్లబడి కాంతిహీనమైన ముఖాలతో విచారంగా ఉన్న వాళ్ళిద్దరి వాలకం కనిపెట్టి ఏదో తెలియని ఆదుర్దాతో, భయంతో, కంగారుతో ముందుగా విజయ్కి అర్థం కావడం లేదు. కొంపతీసి వాళ్ళు ఏదైనా మనసు మార్చుకున్నారా? గాబరాగా, ఆందోళనగా, కలవరముగా అనుకున్నాడు లోలోన. మొదట ఏ అర్థం కాక, ఏమిటి అమ్మా అలా ఉన్నారు? వెళ్ళిన పని ఏమైందట? ఆ అమ్మాయిని చూసారా? మీకు నచ్చిందా? ఇంతకీ ఆమె పేరేమిటమ్మా అంటూ గబగబా ప్రశ్నల వర్షం కురిపించి వేశాడు అతను. ఆ అమ్మాయి చూడకపోవటమేమిటి విజయ్? చూశాం. పిల్లకేం లక్షణంగా ఉంది. సొగసైన రూపురేఖలతో, చక్కటి అందచందాలతో అపరంజి బొమ్మలా ఉంది. రూపానికి తగ్గట్టు పేరు కూడా చాలా పసందైనదే, మాధవట. అబ్బా, ఎంత చక్కటి సుందరమైన పేరు! విజయ్ మనసులోనే తీయగా తలంచసాగాడు. గోపాలం మెల్లగా తలెత్తి కొడుకు వంక అదోలా విషాదంగా చూస్తూ, విజయ్, నీవు చాలా దురదృష్టవంతుడివిరా. నీవు ఆ అమ్మాయి పట్ల చాలా మక్కువ పెంచుకున్నట్లున్నావు లోలోన. కానీ లాభం లేదు. నీ ఆశానురాగాలు అణిచివేసుకో విజయ్. ఆ అమ్మాయి మాధవి మన ఇంటి కోడలుగా రాలేదు బాబు, రాలేదు. రవంత వణుకుతున్న గద్గదిక స్వరంతో బాధగా అన్నాడు. భయాందోళనలతో ఒక్కసారిగా అదిరిపడిన విజయ్ ఆ తర్వాత చాలా అయోమయావస్థలో పడిపోయాడు. ఏం, వాళ్ళు ఒప్పుకోలేదా? ఒకవేళ ఆ అమ్మాయి ఇష్టపడలేదా? ఏం అర్థం కాక కళ్ళు ఆశ్చర్య విస్మయాలతో రెపరెపలాడిస్తూ వింతగా, విచిత్రంగా, చాలా తికమకగా ప్రశ్నించాడు. వాళ్ళు ఒప్పుకోకపోవటం ఏమిటి విజయ్? పిల్లనిస్తామని ముందుగా అడగటానికి వచ్చింది వారేగా. ఇక మాధవి సంగత? నిన్ను తాను చూసిందట. సంతోషంతో ఎగిరి గంతేసి మరీ ఇష్టపడుతుంది ఆ అమ్మాయి. కానీ మరి ఇంకేమిటి అభ్యంతరం? అన్ని విధాలా నీలాంటి యోగ్యుడు, అందగాడు, అప్రయత్నంగా తనకు భర్తగా లభించే అదృష్టానురాగాలికి మురిసిపోతూ ఆ అమ్మాయి కూడా నిక్షేపంలా ఆనందోత్సాహాలతో ఇష్టపడుతుంది. కానీ ఇక అభ్యంతరం ఉన్నదల్లా మనకే బాబు, మనకే. ఏమిటి మీరనేది? అసలు నాకంతా ఏమిటో గజిబిజిగా ఉంది. అర్థం కాకుండా ఏమిటో చాలా అయోమయంగా చెబుతున్నారు మీరు. ఇక పూర్తిగా అర్థమయ్యేటట్లుగానే చెప్తాను బాబు, కాస్త ఆగు. అదే, నీవు ఇష్టపడిన అమ్మాయి ఆ మాధవి మోగది విజయ్. మాటలు రావసలు. తడబాటుతో ఎలాగో అనేసి ఇక ఆ పైన మాట్లాడలేకపోయాడు గోపాలం. విజయ్లో కంగారు, భయం, ఆతృత, ఆందోళన ఒక్కొమ్మడిగా మరీ విపరీతంగా పెరిగిపోయాయి. ఏమిటమ్మా, ఇది నిజమా? మాధవి మోగదా? మీ నాన్నగారు చెప్పేది నిజమే విజయ్. మాధవి మాట పలుకురాని ఒత్త అందాల బొమ్మ. ఆ అమ్మాయి మోగది బాబు, మోగపిల్లే. ఊపిరి బిగపెట్టి ఈ మారు పార్వతమ్మ కూడా అతి ప్రయత్నం మీద ఎలాగో అనేసింది. నమ్మశక్యత కాని పిడుగులాంటి ఆ మాటలు వినగానే విజయ్ హృదయం భయాందోళనలతో ఉలిక్కి పడింది. తల గిర్రున తిరగసాగింది. కళ్ళు బయర్లు కమ్మవచ్చాయి. హఠాత్తుగా, మై గాడ్, ఆ అమ్మాయి మోగదా? మాధవి మోగదా? నిజమా ఇది అమ్మా? నిజం నాయనా విజయ్, అక్షరాలా నిజం. మనం అక్కడికి వెళ్ళాక తాపీగా చెప్పవచ్చులెమ్మని ఆ సీతారామరావు గారు ముందుగా ఈ సంగతి మనతో ఏమాత్రం చెప్పకుండా దాచాడు బాబు అంటూ పార్వతమ్మ ఇంకా అక్కడ నిల్చుని కొడుకు పడుతున్న బాధావేదనలని కళ్ళారా చూడలేక తల్లడిల్లిపోతున్న మనసుతో వడివడిగా అక్కడి నుంచి లోపలికి వెళ్ళిపోయింది. ఆ తర్వాత బాగా తీవ్రంగా ఆలోచించుకుని ఓ దృఢ నిర్ణయానికి వచ్చాడు విజయ్. ఆ మాధవిని వివాహం చేసుకోవటానికి తాను మనస్ఫూర్తిగా అంగీకారం తెలిపాడు. పార్వతమ్మ, గోపాలం గార్లతో ముందు వాళ్ళు అతని స్థిర నిశ్చయం విని అదిరిపాటుతో చాలా ఆశ్చర్యపోయారు. ఏమిటి విజయ్ నీ ఈ మాటలు? చూస్తూ ఆ మోగపిల్లనే పెళ్లాడతానంటారా? ఇదెక్కడి నీ దురదృష్టంరా బాబు. నిజంగా మనసారా నీవి మాటలంటున్నావా? పార్వతమ్మ గొంతు హెచ్చించి కాస్త తీవ్రంగానే అడిగింది. ఆ పిల్లని పెళ్లాడటం దురదృష్టం ఏం కాదమ్మా, ఒక విధంగా నా అదృష్టమే. నిజంగా నా హృదయపూర్వకంగానే ఖచ్చితంగా అంటున్నానమ్మా. నదురు బెదురు లేకుండా ఏమాత్రం తొణక్కుండా ధైర్యంతో చొరవ చేసి సూటిగా చూస్తూ బాగా దృఢస్వరంతో జవాబిచ్చాడు విజయ్. బాగా మరోమారు యోచించుకుని ఓ నిర్ణయానికి రాబోయే విజయ్. పెళ్ళంటే 100 ఏళ్ల పంటని అంటారు బాబు పెద్దలు. అనవసరంగా తొందరపడకు. ఆ మోగ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాక ఆ తర్వాత విచారించి లాభం లేదు. ఈ కారణం మూలంగా మరికొన్ని జీవిత సమస్యలు కూడా ఏవైనా తటస్థపడవచ్చును. ఆవేశంతో తొందరపడి నిర్ణయించుకోకు విజయ్. బాగా ఆలోచించు.
గోపాలం గారు కూడా అతనికి ఎంతగానో నచ్చచెప్ప ప్రయత్నించసాగాడు. ఆలోచించాను. బాగా ఆలోచించుకునే చివరికి నేను ఈ నిశ్చయానికి వచ్చాను. నా మనసు ఏమిటో మీకు తెలియనిదా? నేనంతటి చంచల హృదయుడిని ఏమాత్రం కాదు. ఆ అమ్మాయి మోగదని జాలితో సానుభూతితో వెర్రిగా నేను ఈ సాహసానికి పూనుకోవటం లేదు. ఆ అమ్మాయి నాకు బాగా నచ్చింది. మనసారా ఎంతగానో ఇష్టపడ్డాను. ఆ అమ్మాయికి మాటలు రాకపోతేనేం, మనసెరిగి మసులుకోవటంలోనే ఉంది మాధుర్యమంతాను. నా ఈ నిర్ణయం ఆ సీతారామరావు గారికి తెలియచేయండమ్మా అంటూ వాళ్ళకి మరో మాటకైనా అవకాశం ఇవ్వకుండా అక్కడి నుంచి కదిలాడు. సంస్కారవంతమైన ఆదర్శ భావాలు తొణికిసలాడే విశాల హృదయం గల యువకుడు, రూపసి, విద్యావంతుడు, అన్ని విధాల యోగ్యుడు అయిన మీ అబ్బాయి విజయమోహన్ మా మరుదులు మాధవికి భర్తగా లభించటం అంతా మా అదృష్టం గోపాలం గారు. వీలైనంత తొందరలోనే ముహూర్తం పెట్టించటానికి అన్ని ఏర్పాట్లు చూస్తానండి అంటూ అతని నిర్ణయం విని సీతారామరావు గారితో పాటు ఆయన సతీమణి కూడా అన్నపూర్ణమ్మ ఎంతో సంతోషంతో మురిసిపోయింది. విజయ్ సెలవు పూర్తి అయింది. ఇక రేపు ఉదయమే ఊరికి వెళ్ళిపోతాడనగా ఆవాళ రాత్రికి అశుభ సందర్భంలో తను ఇంట్లో ఓ పార్టీ ఏర్పాటు చేయించి వారందరినీ సంతోషంగా ఆహ్వానించాడు సీతారామరావు దంపతులు. విజయ్ ఊరికి వెళ్లే ముందు అతన్నో మారు కలుసుకుందామనే ఉద్దేశంతో ఇక అతి త్వరలోనే మాలతికి కాబోయే భర్త అయిన ఆనందకర్రావు ఆవాళ్లే చల్లని సాయంత్రం పూట నేరుగా వాళ్ళింటికే వచ్చాడు. సమయానికి సరిగ్గా అతను అలా రావటంతో రాత్రికి డాక్టర్ సీతారామ గారింట్లో జరగబోయే పార్టీకి అతన్ని కూడా సాదరంగా ఆహ్వానించటం జరిగిందిట్టే. ఆవాళ రాత్రి సీతారామరావు గారి ఇల్లంతా అప్పుడే పెళ్లి శోభ వచ్చేసినట్లుగా తెల్లని బార్ లైట్లతో పట్టపగులుగా ఉంది. సందడిగా సంతోషంగా కళకళలాడుతుంది. విశాలమైన అందంగా ఉన్న మధ్య హాల్లో భోజనానికి అన్ని ఏర్పాట్లు చకచకా జరగసాగాయి. పొడుగాటి టేబుల్స్కు అటు ఇటు అన్నపూర్ణ సీతారామరావు గారు, పార్వతమ్మ గోపాలం గారు, పాండు ఆసీనులై ఉన్నారు. మధ్యలో ఓ పక్క మాధవి విజయమోహన్, మరోపక్క మాలతి మధుకర్ జంటలుగా కూర్చున్నారు. తెల్లని పాలమీగడ లాంటి చీరలో మాధవి ఆ లైట్స్ వెలుగులో నిజంగా అప్పుడే విరిసిన పసందైన మల్లెపువ్వులా ఉంది. అందంగా ఇంతటి అపురూప సౌందర్యవతిగా జన్మింపచేసిన ఈమెను ఆ మోగతనం ఒకటి లోటుగా ప్రసాదించి భగవంతుడు ఎందుకంతటి ఘోరం చేశాడో. సిగ్గు బరువుతో బాగా తల కిందికి వంచేసుకుని కుదురుగా బొమ్మలా కూర్చున్న మాధవికేసి మెల్లగా ఓరకంట వీక్షిస్తూ రవంత బాధతో అప్రయత్నంగా అనుకున్నాడు లోలోన విజయ్. లడ్డు మిఠాయిలతో మొదలుకొని అన్నీ వరుసగా నాయరు వడ్డన ప్రారంభించాడు. అదిగో అలా చూడు పార్వతమ్మ అత్తయ్య, అప్పుడే మీ అబ్బాయి మా చెల్లెలికేసి కొంటి చూపులతో చిలిపిగా ఎలా చూస్తున్నాడో. దానికి అసలే బోలెడంత సిగ్గు. మాధవికేసి సంతోషపూర్వకంగా వీక్షిస్తూ అన్నపూర్ణమ్మ ఫిర్యాదు చేస్తున్నట్లుగా అంటుంది. ఓహో అలాగా, మరైతే నన్నేం చేయమంటావు? నీ కాబోయే భార్యకేసి అలా మరీ వెర్రిగా చూడకరా నాయనా, ఆ పిల్లకి దిష్టి తగిలేను. బుద్ధిమంతుడిలా కూర్చుని భోజనం చేయమని చెప్పవంటావా ఏమిటి మా అబ్బాయితో? పార్వతమ్మ నవ్వుతూ లోలోన ముసిముసిగా చిరుమందహాసాలు ఒలికిస్తున్న మాధవి విజయల వంక మార్చి మార్చి కన్నుల పండుగగా నిండుగా చూసుకోసాగింది. అన్నయ్య వింటున్నావా వాళ్ళ మాటలు? మాలతి విజయ్ వంక ఓరగా చూసింది. వింటున్నానే చెల్లాయి, నువ్వు కూడా ఊరికే ఆ మధుకర వంక అలా చూడకు మరి. కాస్త ముందుకు వంగి నవ్వుతూ రహస్యంగా అన్నాడు విజయ్. ఏమిటో అన్నా చెల్లెళ్ళ గుసగుసలు. మధుకర్ వాళ్ళకేసి ఓరగా చూశాడు నవ్వుతూ. అబ్బే ఏం గుసగుసలు లేవండి సూపర్వైజర్ గారు. భుజాలెగరేస్తూ కొంటిగా నవ్వేసరికి మిగిలిన వారంతా కూడా ఉత్సాహపూరితంగా విజయ్ నవ్వుతో శృతి కలిపి గెలగలామంటూ హాయిగా నవ్వసాగారు. వాళ్ళు అలా అందరూ పకపకమంటూ చింతిస్తున్న నవ్వుల జోరులోనే ఈ ముచ్చట్ల సందట్లో చిత్రసీమ సంగతే నేను మర్చిపోయాను సుమా అంటూ తన పక్కనే స్టూల్ మీద తెచ్చిపెట్టుకున్న ట్రాన్సిస్టర్ని గబాలను ట్యూన్ చేశాడు పాండు. కళ్ళల్లో పెళ్లి పల్లకి కనబడసాగే పల్లకీలోన ఊరేగే ముహూర్తము మదిలో కదలాడే అంటూను మనసుకి హాయి గొల్పేలా మత్తుగా మధురంగా తీయగా వినిపించసాగిందా పాట. ఆ శుభ సందర్భానికి సరిగ్గా వర్తించేలా కాబోయే ఆ నూతన రెండు యువజంటల హృదయాలలో అనిర్వచనీయమైన తీయని మధురమైన ఊహలెన్నో అలా అలా ఓయలలు ఊగసాగాయి.
సమాప్తం. నేను వినిపించే ఆడియో కథలు, నవల్స్ మీకు నచ్చినట్లయితే మరిన్ని కథల కోసం షేర్ చేసి, లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.